టీడీపీ కార్యకర్త రేకుల ఇల్లు దగ్ధమైన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం తక్కలపాడు ఎస్సీ కాలనీలో ఉండే ఒట్టేపు కుమారి రేకుల ఇల్లు సామాన్లు తెల్లవారుజామున 5 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. కరెంటు కాదు, ఎన్ని గుడ్లన్నీ కాలిపోయాయి, బట్టలు పోయాయి, సామాన్లు కాలిపోయాయి. బయలుట్లేడండి. నేను నా పరిస్థితి బాగాలేదండి. దాచేపల్లి మండలం తెక్కలపాడు కుమారి సామాను బట్టలు గుడ్డలు మొత్తం కాలిపోయాయండి. నేను ఊరికి పోయాయండి. మరి ఎట్లా కాలేదు. ఏ టైంలో జరిగింది? ఇది 4ంటికి జరిగిందండి. తెల్లారుజామున 4ంటికి జరిగింది. ఇదేదో న్యాయం చేయండి.